శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. నెలంతా కష్టపడితే ఒక్కసారి జీతం వస్తుంది. అదే 2 సార్లు జీతం వస్తే అబ్బా ఆ కళ ఎంత బాగుందో కదా. ఇక అది కళ కాదు. ఎందుకంటే నెలంతా కష్టపడి పనిచేసే ప్రతి ఉద్యోగి ఆశగా ఎదురు చూసేది ఆ 1వ తేదీ కోసమే కదా. అసలు ఆ 1వ తేదీ ఎప్పుడు వస్తుంది, ఆ రోజు అకౌంట్ లో పడే శాలరీ మెసేజ్ ఇచ్చే కిక్కే వేరు. ఒకవేళ కనుక ఒక్కరోజు శాలరీ లేట్ అయినా కానీ ఎంతగా పడికాపులు కాస్తారో ప్రత్యేకంగా కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఉద్యోగస్తులకి. కానీ ఆ సంతోషం 4-5 రోజులు కూడా అసలు నిలవదు. ఈఎంఐలు, ఇంటి అద్దెలు, పిల్లల ఫీజులు, గ్రోసరీ బిల్లులు, ఇలా 1వ తేదీన వచ్చేటువంటి జీతం కాస్త 5వ తేదీ కల్లా ఆవిరైపోతుంది. దీంతో అమ్మో 1వ తారీఖు అనేంత బాధ అయితే దీంతో కలుగుతుంది. ఇక ఆ తర్వాత మిగతా 25 రోజులు నెట్టుకు రావటం సామాన్య మధ్యతరగతి ఉద్యోగులకు ఒక పెద్ద యుద్ధమే అవుతుంది. ఇక నెల చివరకు వచ్చేసరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరలా 1వ తారీఖు ఎప్పుడు వస్తుందిరా బాబు అని చెప్పి ఎదురు చూస్తారు. సరిగ్గా ఈ పెయిన్ పాయింట్ ని టచ్ చేస్తూ ప్రముఖ వ్యాపారవేత్త షాదీ.com అధినేత అనుపమ్ మిట్టల్ ఒక క్రేజీ ఐడియాని తెర మీదకు తెచ్చాడు. నెలకి ఒకేసారి కాకుండా 2 సార్లు జీతం ఇస్తే ఎలా ఉంటుంది అని ఆయన ఒక ప్రతిపాదన పెట్టారు. ఈ ఒక్క ఐడియా ఇప్పుడు సోషల్ మీడియాలో దావాలంగా వ్యాపించింది. దీనిపై కార్పొరేట్ వర్గాల్లో, ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఇక ఈ కొత్త ఆలోచన వినటానికి భలే బాగున్నా నిజంగానే ఇది మన దేశంలో సాధ్యమేనా? నెలకి 2 సార్లు చేతికి డబ్బులు వస్తే ఉద్యోగుల కష్టాలు తీరుతాయా లేక ఖర్చులు ఇంకా పెరుగుతాయా? మీరేమంటారో కూడా దీని మీద కామెంట్ చేయండి. ఇక ఈ విధానం వల్ల కంపెనీలకు వచ్చే ఇబ్బందులేంటి, అసలు సమస్య జీతం వచ్చే టైమింగా లేక పెరగని జీతాల, ఈ విషయాలన్నింటినీ కాస్త లోతుగా వెళ్ళి పరిశీలిద్దాం. ఇక చాలా కంపెనీలు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్, ఆఫీస్ లో ఉచిత భోజనాలు, గేమింగ్ జోన్లు, వీకెండ్ సెలవులు అంటూ ఉద్యోగులను ఆకర్షించడానికి రకరకాల ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. కానీ వాటన్నిటికంటే ఉద్యోగికి అత్యంత కీలకమైనది సమయానికి జీతం ఇవ్వటం అనే విషయాన్ని విస్మరిస్తున్నాయని అనుపమ్ మిట్టల్ తప్పుపట్టారు. మన దేశంలో చాలా కంపెనీల్లో నెల ముగిసిన తరువాత తదుపరి వారం రోజుల్లో ఎప్పుడో ఒకప్పుడు జీతాలు వేస్తారు. 1వ తేదీన వేయాలని రూల్ పెట్టుకున్న బ్యాంకు హాలిడేస్ వస్తే ఆ డేట్ కాస్త 4వ తేదీకో 5వ తేదీకో మారుతుంది. కానీ ఈ 2-3 రోజుల ఆలస్యం వల్ల ఉద్యోగి వ్యక్తిగత జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. 1వ తేదీన కట్టవలసిన ఈఎంఐలు బౌన్స్ అయితే దానికి తోడు బ్యాంకులు పెనాల్టీలు వేస్తాయి. ఓనర్ అద్దె కోసం గుమ్మం ముందు నుంచుంటాడు. అందుకే జీతం ఆలస్యం కావటం అనేది కేవలం డబ్బుల సమస్య కాదు, అది ఉద్యోగి ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఈ ఇబ్బందులను గమనించే తాము షాదీ.com లో నెలాఖరు రోజే జీతాలు క్రెడిట్ చేసే పద్ధతిని తీసుకొచ్చామని, ఇక త్వరలోనే నెలకి 2 సార్లు జీతాలు ఇచ్చే విధానాన్ని పరిశీలిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. అంటే నెలలో 3వ తేదీన 50%, ఇక 30వ తేదీన మిగిలిన 50% జీతాలు ఇచ్చేలాగా ఆలోచన చేస్తున్నారంట. దీని వల్ల ఉద్యోగులపై ఆర్థిక ఒత్తిడి తగ్గి దేశ ఆర్థిక వ్యవస్థలో కొనుగోలు శక్తి కూడా పెరుగుతుందని అనుపమ్ మిట్టల్ నమ్ముతున్నారు. అయితే నిజానికి నెలకి 2 సార్లు లేదా వారానికి ఒకసారి జీతాలు ఇవ్వటం ప్రపంచ దేశాలకు కొత్తేమీ కాదు. మనం చూస్తే ఇటు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా వంటి దేశాల్లో చాలా కంపెనీలు వారానికి ఒకసారో లేదా వారానికి 2 వారాలకు ఒకసారో శాలరీలు వేస్తూ ఉన్నటువంటి దేశాలు ఇవి. అక్కడ ఆ పద్ధతి సక్సెస్ అయింది కూడా. కానీ ఇండియా విషయానికి వస్తే మాత్రం సీన్ మారుతుందని కొందరు నిపుణులు వాదన ఉంది. మన దేశంలో ఇప్పటికీ మెజారిటీ ప్రజలకు ఆర్థిక అక్షరాస్యత తక్కువ. అంటే డబ్బును ఎలా మేనేజ్ చేయాలో చాలా మందికి సరిగ్గా తెలియదు. ఒక వ్యక్తికి నెలకు 60,000 జీతం వస్తుంది అనుకుందాం. అతనికి నెల మొదటి వారంలోనే 30,000 ఖర్చు చేసే అలవాటు ఉంటే ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం మొదటి విడతగా 30,000 ఇస్తే అందులో నుంచి మొదటి రోజే 15,000 ఖర్చు పెట్టేస్తాడు. ఇక మిగతా ఖర్చుల కోసం మళ్ళీ అప్పులు చేయక తప్పదు. ఇక్కడ సమస్య జీతం వచ్చే రోజుల్లో లేదు, ఉన్న డబ్బును ప్లాన్ చేసుకోకపోవటంలో, పెరగని జీతాల్లో ఉంది. జీతాన్ని 2 ముక్కలు చేసినంత మాత్రాన ఉద్యోగుల క్రమశిక్షణ రాదని, పైగా ఖర్చులు ఇంకా ఫాస్ట్ గా అయిపోయి ప్రమాదం ఉందని మరికొందరు హెచ్చరిస్తున్నారు. ఇక కంపెనీల యాంగిల్ చూద్దాం మనం దీంట్లో. నెలకి 2 సార్లు జీతాలు ఇవ్వటం అంటే అంత చిన్న విషయం అయితే అస్సలు కాదు, ఆషామాషి వ్యవహారం కాదు. కంపెనీలకి ప్రతి 15 రోజులకు ఒకసారి పిఎఫ్ లెక్కలు తేల్చాలి, ఈఎస్ఐ కటింగులు చూడాలి, ట్యాక్స్ లెక్కలు వేయాలి. ఇక హెచ్ఆర్, అకౌంట్స్ విభాగాలపై పని భారం డబుల్ అవుతుంది. చిన్న మధ్యతరగతి కంపెనీలకు ఇది అదనపు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పైగా మన దేశంలో కరెంటు, గ్యాస్, ఫోను, రీఛార్జ్, పిల్లల స్కూల్ ఫీజులు, ఇలా అన్ని బిల్లులు నెలకోసారి కడతాం.
అలాంటప్పుడు జీతం మాత్రం 2 సార్లు వస్తే బడ్జెట్ లింకులు తెగిపోయే ఛాన్స్ ఉంటుందనేది అకౌంటింగ్ నిపుణుల మాట. ఇక ఏది ఏమైనా ఒక ఉద్యోగి కష్టాన్ని గుర్తించి వారి ఆర్థిక అవసరాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో వచ్చిన ఈ ఆలోచన నిజంగా అభినందనీయం. నెలకి 2 సార్లు జీతం ఇవ్వటం అనేది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. అయితే ఇది భారతదేశంలో 100% ప్రాక్టికల్ గా సాధ్యం కావాలంటే కంపెనీల అకౌంటింగ్ సిస్టమ్ మారాలి. అలానే ఉద్యోగుల్లోనూ డబ్బును పొదుపుగా వాడుకునే మెచ్యూరిటీ రావాలి. ప్రభుత్వం లేదా పెద్ద కార్పొరేట్ సంస్థలు పైలట్ ప్రాజెక్ట్ గా దీన్ని కొన్ని విభాగాల్లో అమలు చేసి చూస్తే గానీ ఈ కొత్త డిమాండ్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చెప్పలేము. ఇక ఈ Shaadi.com అధినేత ఇచ్చినటువంటి ఒక ఐడియా, తీసుకోబోతున్నటువంటి ఒక నిర్ణయం మీద మీ అభిప్రాయం ఏంటి? భారత్ లో ఇది ఎలా వర్కౌట్ అవుతుందని మీరు ఫీల్ అవుతున్నారో కూడా కామెంట్ చేయండి. నెలకి ఒక్కసారి జీతం రావటం మంచిదా, లేకపోతే నెలకి 2 సార్లు జీతం ఇవ్వటం అనేది మంచిదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి.